సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన పని మేము చెప్తున్నాం, ఇంటింటికి పోయి చెప్తాం. టీవీ స్టూడియోలలో మీలాగా అవాకులు చవాకులు మాట్లాడాలి, ఇంటింటికి మేము పోయి చెప్తాం. మీకు మీకు విషయం తెలుసు, నీతి ఆయోగ్ వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుకుంటా పోదామనంటే దీని క్లారిటీ ఉండదు. నీతి ఆయోగ్ గురించి నీతి ఆయోగ్ చెప్తున్న అంశం ఏంటంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఒకవేళ దాంట్లో డిఫర్ అయి ఉంటే నీతి ఆయోగ్ లో లేవని తెలిసిన అంశము. నీతి ఆయోగ్ లో ఏం చెప్తారు, ఈ భారతదేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డ వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. పిఎఫ్ అనేది ఎవరికి ఇస్తారు? ఉద్యోగులకే ఇస్తారు కదా. కొత్తగా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 వరకు చేసిన పాలనా కాలంలో పిఎఫ్ ఉద్యోగుల సంఖ్య పెరిగిన, అంటే కొత్తగా నమోదు చేసుకున్న సంఖ్యను చూడండి, మీకు తెలుస్తుంది. మేము చరిత్రలో అంశం ప్రకారం భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మీ కుటుంబం దోచుకొని తిన్నది. ఎంత నరేంద్ర మోడీ గారు 2014 దయచేసి ఒక్కరు మాట్లాడండి. పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు మా పార్టీలోకి వస్తే రాబోయే రోజులలో 3 రాష్ట్రాలు మిగిలినాయి. అక్కడ కూడా మీరు పార్టీ అసలు ఎలక్షన్ కమిషన్ భారతదేశం ఈ విధంగా ముందరిపోతుంది. 40 కోట్ల మంది వ్యతిరేకించిన పార్టీ వీళ్ళు వ్యతిరేకించినటువంటి పార్టీ అందుకే దయచేసి ఒక్కళ్ళు మాట్లాడితే మీరు చెప్పేదైనా ప్రజలకు వినపడుతుంది. మీరు ఆర్గ్యూ చేసుకుని ఎవరు చెవాకులు మాట్లాడి కాలం గడుపుకుందామనే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, సుప్రత్ గారు, దిలీపాచారి గారు, లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ